సో దేశ ప్రధాని ఒత్తుండు మనకు దగ్గర దాకా వస్తున్నా అంటే ఎవరైనా కలవాలి, అబ్బా కలిసే అవకాశం ఉంటే బాగుండని ఎవరైనా అనుకుంటారు. దాంట్లో సామాన్యులకు చాలా కష్టం. ఏమైనా ఉంటే అర్ధ కిలోమీటర్ దూరంలో ఉండే స్టేజ్ మీద నుంచి చేయొప్తేనో ఎల్ఈడి స్క్రీన్లను చూసుడు ప్రధానులను కానీ ముఖ్యమంత్రులను కానీ అంతకుమించి దగ్గర దాకా కలిసే అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది. ఇక ముఖ్యమంత్రుల కంటే అన్నో ఆ సభలను ఉపయోగకాలను ఎన్నో చేయి దూపితేనో చేయి దాకిచ్చే పరిస్థితి దొరుకుతుంది. కానీ ఇక ప్రధాని కలవడం అంటే చాలా పెద్ద ప్రయాసనే చెప్పుకోవాలి. అయితే దాంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా మంది మోడీని ఒక్కసారి కలుస్తుందా బాగుండు, లైఫ్ లో ఒక్క ఫోటో దొరికితే బాగుండు అనుకుంటే చాలా మంది. అట్లా కాకుండా ప్రముఖులకైతే చాలా ఈజీగా ఫోటోలు దొరుకుతాయి అని మనం అనుకోదు. ఆ ప్రముఖులకు కూడా ఆ లైనప్ లో ప్రోటోకాల్ లైనప్ లో కూడా కొన్ని పెద్ద దంద నడుస్తుందట. మనకి ఇప్పుడా తెలియదు. మోడీ ఇట్లా ఫ్లైట్ దిగంగానే లైన్ లో నిలబడేటోళ్ళు ఉంటారు కదా, ఆ నంబర్ 1 ఎవరు 2 ఎవరు 3 ఎవరు లైన్ గా అవి వాళ్ళని బట్టి ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రేట్ అట. అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఒక వార్త వినబడుతుంది. అయితే మొన్న మోడీ వచ్చినప్పుడు లక్షలలో ఆఫీస్ బేరర్లు సంపాదించిన వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళకి కాకుండా ఏదో జరిగిందని చెప్పేసి అయితే ఈ వార్త చూస్తే మనకు అర్థమవుతుంది. బీజేపీలో ప్రోటోకాల్ ఇష్యూ అట. ఏం జరిగిందంటే ప్రధాని మోదీ లైనప్ అంశంపై వివాదం నడుస్తుంది. పార్టీయేతరులకు ఆహ్వానంపై నేతల అసంతృప్తి, తమకు ఇవ్వకపోవడంపై ఆఫీస్ బేరర్ల ఫైర్. అంటే పార్టీలు ఉంటేనే ఇప్పుడు మోడీ అనేట ఆయనే ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ప్రధానమంత్రి కాదు కదా, భారతదేశానికి ప్రధానమంత్రి అయిన కవులను, కళాకారులను, ఇంజనీర్లను, సైంటిస్టులను, వివిధ రంగాలలో కృషి చేసినటువంటి వాళ్ళకు మోడీని కలవాలనే కుతూహలం ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆయనే కలవాలనుకున్న కుతూహలం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎంతో కొంత ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు కలిసి తప్పే ఉంది, కలవాలనుకోవడంలో తప్పే ఉంది. ఇక్కడ చూడరు, తమకు ఇవ్వకపోవడంపై ఆఫీస్ బేరర్ల ఫైర్ అట. తనిఖీల భరణికి ఎలా ఇస్తారంటూ ప్రశ్నలు, గతంలో లైనప్ కోసం లక్షల్లో వసూలు, ఈసారి కూడా అలా ఏమైనా జరిగిందా అంటూ అనుమానాలు. సో ఈయన ఎవరు తనిఖీల భరణి నిలబడడానికి కూడా లక్షల్లో గుట్టేపుకుంటాడు అనేది వీళ్ళ అనుమానం అన్నట్టు. ఎవరికైనా అలా నిలబడడానికి మోడీని కలవడానికి ఏమైనా లక్షల్లో అప్పు చెప్పిండేమో అని ఇక ఆయన బయటకు చెప్తే వెళ్ళాలి. మరి ఇప్పుడు ఇంత దారుణం అయితే పరిస్థితి ఉంటుందా? మరి బీజేపీ ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ప్రోటోకాల్ రచ్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రధానికి స్వాగతం పలికే లైనప్ విషయంలో సీనియర్ నేతలు ఆఫీస్ బేరర్లను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సంబంధిత వ్యక్తులు కాకుండా ఇతరులకు అవకాశం కల్పించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. సాధారణంగా ప్రధాని పర్యటనలో ఆయన స్వాగతం పలికే అవకాశం తమకు కాకుండా పార్టీతో సంబంధమైన వ్యక్తులకు, ఇతర రంగాల వారికి లైనప్ లో చోటు కోసం ఏం చేస్తారట కల్పించడంపై బీజేపీ ఆఫీస్ బేరర్లు బగ్గుమంటారట. అబ్బా, ముఖ్యంగా నటుడు రచయిత తనిఖీల భరణికి చోటు ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తున్నాయి. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న తమకు లేని అవకాశం పార్టీయేతరులకు కూడా ఇలా ఇస్తారంటూ వీళ్ళంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన భగవద్గీత ఫౌండేషన్ చేసిన ఆయన కూడా కలిసింది కదా, మరి చాలా మంది కలిసారు. ఈ వివాదం వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఆల్రెడీ ప్రధానమంత్రి స్వాగతం పలికే లైనప్ కోసం కొందరు నాయకులు ₹1,00,000 వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఇది తందరే నాయన. మోడీ చెయ్యి ఊపుతాని కూడా ₹7,000 వసూలు చేసినట్టు. నీకు చక్కగా ఊపుతాడు చూడు, అడిగి వెళ్ళేవాడు అని ఎవరికి ఊపినా ఊపినట్టే కనబడుతుంది. అట్లా కూడా వసూలు చేస్తూ ఉంటారు కావచ్చు. తాజా పరిణామాలతో ఈసారి కూడా అలాంటి ప్యాకేజీలు ఏమైనా వర్కౌట్ అయ్యాయా అనే పలువురు కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ ఇష్యూలో పలువురు ఆఫీస్ బేరర్లు అవమానంగా భావిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తమకు దక్కాల్సిన గౌరవం దక్కకపోవడంతో కొందరు ఏముందని లైన్ లో ఒక 5 నిమిషాలు తన సెకండ్ ఇప్పుడు వదిగలమని ఆ ఆఫీస్ బేరర్ లైన్ వెళ్ళబడితే అయిపో కదా, లేకపోతే వాళ్ళదేలో కుట్టిదేమన్నా డీల్ జరిగిందని బాధపడుతున్నారు. సో చూడాలి మరి బీజేపీలో ప్రోటోకాల్ ఇష్యూ అట. తనిఖీల భరణి పైసలు ఇచ్చిపోయింది అన్నట్టుగా వీళ్ళైతే మాట్లాడుతున్నటువంటి మాటలకు అర్థమవుతుంది. బట్ అట్లాంటిది ఏం జరగకపోవచ్చనే మనం అనుకుంటున్నాం.